హలో గైస్, ఎలా ఉన్నారు? మనందరం చిన్నప్పటి నుండి ఏదో ఒక సందర్భంలో ఒక్కసారైనా ఏలియన్స్, యూఎఫ్ఓ ఇలాంటి వాటి గురించి సినిమాల్లో కానీ వార్తల్లో కానీ చూసే ఉంటాం. కానీ ఎప్పుడైనా అనుకున్నారా అసలు మనుషులకి ఏలియన్స్కి మధ్యన యుద్ధం జరుగుతుందని? ఇలాంటివి ఆలోచిస్తేనే చాలా భయంగా అనిపిస్తుంటుంది. ఈవెన్ హాలీవుడ్ సినిమాల్లో వేరే గ్రహం నుండి వచ్చి ఏలియన్స్ మన భూమిని నాశనం చేస్తున్నారు అని చూస్తేనే మనకి తెలియని భయం స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడో ఫ్యూచర్ సంగతి వదిలేసేయండి, ఒకప్పుడు మనకి ఏలియన్స్కి యుద్ధం జరిగిందన్న విషయం మీకు తెలుసా? ఏంటి, మనుషులు ఏలియన్స్ యుద్ధం చేసుకున్నారా? బ్రో కన్ఫ్యూజ్ చేయకు బ్రో, కొంచెం క్లారిటీగా చెప్పంటారా? అక్కడికే వస్తున్నా. ఈవెన్ మన పురాణాల్లో ఉండే కొన్ని కథలు కూడా మనకి ఆధారాలతో సహా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఈ రోజు మనం ఈ రహస్యమైన కొన్ని నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు రెడీనా? లెట్స్ స్టార్ట్. ముందు అసలు ఏలియన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏలియన్స్ అంటే ఏమీ లేదు, మన గ్రహం మీద ఎలా ఉంటున్నామో అలాగే వేరే గ్రహం మీద కూడా కొంతమంది ఉంటారు. ఆ ఉండేవాళ్ళు మనకి ఏలియన్స్ అవుతారు, మనం వాళ్ళకి ఏలియన్స్ అనమాట. సో ఇప్పుడు వేరే గ్రహంలో మనుషులు కనుక ఉంటే, లేదంటే ఏదో ఒక రకమైన జీవులు ఉంటే, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో కూడా మనకు తెలియదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడో ఒక 10 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఒక గ్రహం ఉంది, దాని మీద కొంతమంది మనుషులు ఉండి, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండి, వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్తో ఈ యూనివర్స్లో ఉన్న ఏ గ్రహానికైనా సరే జస్ట్ ఒక్క రోజులో వెళ్ళిపోవచ్చు అన్నంత స్పీడ్లో ఉండి, వాళ్ళే కనుక మన గ్రహం మీదకి వస్తే వాళ్ళని మనం ఏలియన్స్ అంటాం. వాళ్ళు వేసుకొచ్చిన వెహికల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యూఎఫ్ఓస్ అని చెప్పి అంటాం. సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. మన ఇండియాలో మహాభారతం, రామాయణం ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాల గురించి మీ అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ పర్టికులర్ గ్రంథాల్లో కూడా కొన్ని విషయాలు మనకు నమ్మడానికి చాలా వింతగా, చాలా స్ట్రేంజ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మన పురాణాల్లో కనుక మనం చూస్తే చాలా చోట్ల విమానాలు ఉన్నాయి. ఎప్పుడు దేవతలు వచ్చినా కూడా గాల్లో నుండి ప్రత్యక్షమే వస్తారు. ఇంకా చెప్పాలంటే ఊరికే కూడా రారు, ఏదో ఒక రకమైన వెహికల్ వేసుకుని వస్తారు. లైక్ రథం మీదో, పుష్పక విమానం మీదో, లేదంటే ఒక డివైస్ మీదో. మరి అప్పట్లో అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి ఉంది? అలా వచ్చిన వాళ్ళు ఏలియన్సా? అంటే మన దేవతలు కూడా ఏలియన్సేనా? అసలు ఎప్పుడైనా ఆ యాంగిల్లో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? పోనీ కాసేపు మన ఇండియా సంగతి పక్కన పెట్టేస్తే ఓల్డ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఒక లుక్ వేద్దాం. సుమీరియన్ కల్చర్ తీసుకున్నా సరే, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ తీసుకున్నా సరే, లేదంటే మయాన్ కల్చర్ తీసుకున్నా సరే, వీటన్నిటిలో కూడా ఎక్కడో ఆకాశం నుండి ఎవరో కొంతమంది వచ్చారని, వాళ్ళందరూ దేవుడి కింద కొలిచారని మాత్రమే ఉంది. అలా వచ్చిన వాళ్ళే మనకి కొత్త విషయాలు నేర్పించారని, మనతో కలిసి ఉన్నారని, మనతో కలిసి జీవించారని, మన వాళ్ళతో కలిసి యుద్ధాలు కూడా చేశారని చెప్పి చాలా పర్టికులర్గా డిఫరెంట్ గ్రంథాల్లో ప్రపంచంలో వేరు దేశాల్లో మెన్షన్ చేసి ఉంచారు. సరే, కాసేపు పురాణాలు లాంటివి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మోడర్న్ టైమ్స్కి వస్తే 1947లో జరిగిన రాస్వెల్ ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుంది కదా. ఒకవేళ తెలియకపోయినా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ 1947లో అమెరికాలో ఒక వింత వస్తువు కూలిపోయింది, అదే యూఎఫ్ఓ. ఆ పర్టికులర్ టైంలో ఆ కూలిపోయిన వస్తువు యూఎఫ్ఓ అన్న విషయం ఎవరికి తెలియదు. ఏదో ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఒక పెద్ద బెలూన్ వచ్చిందని చెప్పి అనుకున్నారు. నిజానికి బయట ప్రపంచానికి కూడా అదే విషయం చెప్పారు. కానీ అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ పర్టికులర్ బెలూన్ కూలిపోయిన ప్లేస్ నుంచి కొంతమంది వింతగా ఉన్న జీవులు లెగిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కనిపించలేదని. ఈ విషయం గవర్నమెంట్కి కూడా తెలుసు, కానీ ఎందుకు దాచిపెట్టారన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. మేబీ భూమి మీద యుద్ధం చేయడానికి వాళ్ళు ఎప్పటి నుండో స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నారా, లేక అమెరికా హెల్ప్తో ఏలియన్స్ మన భూమి మీద ప్రయోగాలు చేస్తున్నారా, లేదంటే ఏలియన్ మెథడ్స్ని యూటిలైజ్ చేసుకుని మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఎలా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ట్రై చేస్తున్నారా? ఏలియన్స్, అమెరికా ఈ రెండు పదాలు విన్నప్పుడు మనందరికీ కామన్గా గుర్తొచ్చే ఇంకొక మాట ఏంటంటే ఏరియా 51. ఏరియా 51 అంటే అమెరికాలో ఉండే ఒక సీక్రెట్ ప్లేస్. అక్కడ గవర్నమెంట్ తప్ప ఇంకెవరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎంటర్ అవడానికి అస్సలు పర్మిషన్ లేదు. ఈ ఏరియా 51 దగ్గర యూఎఫ్ఓస్ గాల్లో ఎగరడం, అక్కడికి వచ్చి ల్యాండ్ అవడం, అక్కడ చాలా మంది వింతగా మనుషులు కనిపించడం, ఇలాంటివన్నీ లోకల్స్ చూసారని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ యూఎస్ గవర్నమెంట్ మాత్రం ఆ ప్లేస్ ని చాలా సీక్రెట్ గా ఉంచుతుంది. అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని విషయాలు జరుగుతున్నాయని చెప్పి ఎవరిని అలో చేయరు. కొంతమంది సైంటిస్టులు చెప్పే థియరీ ఏంటంటే, మన దగ్గరికి ఏలియన్స్ వచ్చి వాళ్ళ టెక్నాలజీని మనకు నేర్పిస్తే ప్రజెంట్ ఈ రోజుల్లో సోకాల్డ్ ఏదైతే మన కంప్యూటర్ కానీ, లేదంటే మిషనరీ కానీ, లేదంటే ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకుని వాటిని డెవలప్ చేసి యూస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ వాదన. వాటిలో మెయిన్గా రాడార్ టెక్నాలజీ, అలాగే న్యూక్లియర్ రిఫరెన్సెస్, ఇంకా కొన్ని డిఫరెంట్ రీసెర్చ్ మెటీరియల్స్ కూడా తీసుకుని వచ్చారని చెప్పేసి అంటూ ఉంటారు. నిజానికి ఇవి మనుషులే కనిపెట్టారా, లేదంటే వాళ్ళ నుంచి నేర్చుకున్నారా అనేది వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్లా ఉందన్నమాట. అయితే అసలు భవిష్యత్తులో ఏలియన్స్కి మనుషులకి యుద్ధం వస్తుందా? ఒకవేళ వస్తే దేనికి వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. మామూలుగా మనం ప్రయోగాలు చేసి మనం భూమిని డొల్ల చేసాం. అలా డొల్ల చేయడం వల్ల మన భూమిలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అన్ని పాడైపోయి ఎప్పటికప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ అన్ని వస్తూనే ఉన్నాయి. సో కొద్ది గొప్ప టెక్నాలజీ ఉన్న మనమే మన భూమిని ఇంతగా నాశనం చేస్తే, మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్న వేరే గ్రహంలో వాళ్ళు వాళ్ళ గ్రహాన్ని ఇంకెంతగా నాశనం చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్రతకడానికి ఇంకొక మంచి ప్లేస్ కావాలి. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మన ప్లేస్ వాళ్ళకి చాలా హ్యాబిట్యువల్గా ఉంటుంది. అందుకనే ఇక్కడికి వచ్చి బ్రతకడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలా రావడానికంటే ముందు పర్టికులర్ ప్లేసెస్లో వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుని మన భూమి వాళ్ళకి కంపాటబుల్ లేదని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఆ పర్టికులర్ స్పీషీస్ కనుక మన భూమి మీదకి వస్తే వాళ్ళకి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, ఇలాంటివన్నీ ముందే చెక్ చేసుకుని వాటికి రెమెడీస్ అన్నిటిని తయారు చేసుకుంటున్నారు. అలా వాళ్ళు వచ్చినప్పుడే ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూఎఫ్ఓస్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఉంటే మనం భూమి మీదకి మీరందరూ వచ్చి బయటికి వెళ్ళిపోండి, మేము ఇక్కడ బ్రతుకుతామని చెప్పి ఎవరన్నా చెప్తే మనం ఊరుకుంటామా? లేదంటే చేతులు కట్టుకుని వెళ్ళిపోతామా? వెళ్ళిపోం కదా, ఖచ్చితంగా ఏలియన్స్ మీద తిరగబడతాం. అలా ఏలియన్స్కి మనుషులకి యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. మొదట్లో ఏలియన్స్ మనతో యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు హ్యూమన్స్ అనేవాళ్ళు ఘోరంగా ఓడిపోతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండదు కాబట్టి. సో లేటర్ ఆ టెక్నాలజీకి కంపాటబుల్గా, లేదంటే దాన్ని బీట్ చేసే టెక్నాలజీని కనుక్కొని మనం కూడా వాళ్ళకి పోటీగా యుద్ధాన్ని ఇస్తాం. ఇదంతా జరిగేపాటికి దాదాపుగా ఒక 10 సంవత్సరాలు పడుతుంది. లైక్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చెప్తున్నది. ఈ పర్టికులర్ 10 years ఆఫ్ టైం పీరియడ్లో వాళ్ళు మన లాంగ్వేజ్ నేర్చుకుంటారు, మనం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటాం.
ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంటుంది, సంధి కూడా ఉంటుంది, స్లోగా ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది. ఇంకా వేరే చాయిస్ లేదు కాబట్టి ఆ మిగిలిన ఏలియన్స్ అండ్ మనుషులు ఇద్దరు కంబైన్డ్ గా భూమి మీద ఉండాల్సి వస్తుంది. కానీ రెండు వైపుల నుంచి కొంతమందికి ఈ విషయం నచ్చదు. వాళ్ళలో వాళ్ళు కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి ఎప్పటికప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్స్ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే క్యాస్ట్ రిలేటెడ్ గొడవలు, రిలీజియన్ రిలేటెడ్ గొడవలు, లేదంటే రేసిజం అని చెప్పి డిఫరెంట్ గా గొడవలు అవుతున్నాయి కదా, సేమ్ అట్లాగే భవిష్యత్తులో మనుషులకి ఏలియన్స్ కి ఎవ్రీడే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట గొడవ అవుతూనే ఉంటుంది. సో గైస్, సింపుల్ గా ఇదే ఈ రోజు వీడియో. ఒకప్పుడు ఏలియన్స్ మనతో యుద్ధం చేసినా, లేదంటే భవిష్యత్తులో మనం ఏలియన్స్ తో యుద్ధం చేసినా నష్టం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దేనికైనా సరే మానవ జాతి ప్రిపేర్డ్ గా ఉండాలి. అప్పుడే మనకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనం చేయాల్సిన ఒక పెద్ద విషయం ఏంటో తెలుసా? టెక్నాలజీ పరంగా ఇంత అడ్వాన్స్ అయ్యాం కాబట్టి ఆ పర్టికులర్ టెక్నాలజీని యూస్ చేసుకుని ఆల్రెడీ పాడైపోయిన మన భూమిని రిపేర్ చేసుకోవాలి. భూమి మీద ఉన్న రిసోర్స్ ని ఇంకా పెంచుకోవాలి. అప్పుడే మనం ఏలియన్స్ తో ఒక యుద్ధం వచ్చి దాన్ని గెలిచినా సరే బ్రతకడానికి ఈ భూమి మీద నివాసయోగ్యంగా ఉండగలుగుతాం. సో సేవ్ నేచర్, సేవ్ ఎర్త్. సో గైస్, ఇదే ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.